Okay, well, hello everyone, welcome back. Welcome to our channel Learners Pro by Reshma. ఇవాల్టి మన సెషన్ లో జూన్ మంత్ లో అంటే నేషనల్ లెవెల్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి జరిగినటువంటి ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, వాటి గురించి ఇవాటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు నేను రిలీజియన్ బేస్ చేసుకొని ఈ ఫెస్టివల్స్ ఏమి డిస్కస్ చేయలేదండి. కాకపోతే నేషనల్ లెవెల్లో ప్రామినెన్స్ ఉన్నటువంటి ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రామినెన్స్ ఉన్నటువంటి ఫెస్టివల్స్, వాటి గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇట్ కమ్స్ అండ్ స్టాటిక్ పార్ట్ అండ్ మీ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్, అన్ని ఎగ్జామినేషన్స్ కి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి డూ వాచ్. దీని తర్వాత ఈ సెషన్ తర్వాత మనము ఫెస్టివల్స్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్స్ లో ఇప్పటి వరకు ఫెస్టివల్స్ గురించి ఏ తరహా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ నేను సార్ట్అవుట్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సార్ట్అవుట్ అయిన తర్వాత మరలా ఆ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాను. దేర్ బై ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఒక దగ్గర ఒక అవగాహన, ఒక అవేర్నెస్ వస్తుంది. కాబట్టి వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. జూన్ మంత్ లో మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. వన్ ఫెస్టివల్ వచ్చేసి ఇప్పటికీ స్టిల్ ఆన్ లోనే ఉంది. దట్ ఈస్ పూరి జగన్నాథ్ యాత్ర 2025. ఈ పూరి జగన్నాథ్ యాత్ర ఫెస్టివల్ అన్నది 9 రోజులు సెలబ్రేట్ చేస్తారంటే జస్ట్ లైక్ మనకి దసరా ఫెస్టివల్ లాగానే దీన్ని కూడా 9 రోజులు సెలబ్రేట్ చేస్తారు. అయితే రథయాత్ర పేరుకి తగ్గట్టుగానే రథంలో చేసేటువంటి యాత్ర, అదే రథయాత్ర. పూరి జగన్నాథ్ రథయాత్ర అని ఎందుకు అన్నారనంటే జగన్నాథుడు అని ఎవరిని అంటారండి? లార్డ్ కృష్ణ ఆర్ లార్డ్ జగన్నాథ్. లార్డ్ కృష్ణుడిని మనం జగన్నాథుడు అని చెప్పేసి అని అంటాం. అంటే లోకాన్ని పరిపాలించిన వ్యక్తి అని అంటే హీ ఈజ్ నన్ అదర్ దెన్ జగన్నాథుడు. జగత్తుని పరిపాలించినటువంటి నాథుడు జగన్నాథ. అట్లా లార్డ్ కృష్ణకి జగన్నాథ అని కూడా పేరు. ఆయన్ని జగన్నాథ్ అని చెప్పేసి ఎక్కడ పిలుస్తారు అని అంటే హీ వాజ్ కాల్డ్ యాజ్ జగన్నాథ ఇన్ ద ప్లేస్ ఒడిషా స్టేట్ లో జగన్నాథ్ అని చెప్పేసి పిలుస్తారు. ఒడిషా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? భువనేశ్వర్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా. అయితే ఇట్ టేక్ ప్లేస్ ఆన్, ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం వచ్చేసి 9 రోజులు జరుగుతుందని చెప్పాం. ఈ ద్వితీయ తిథి అని అంటే నథింగ్ బట్ సెకండ్ లూనార్ డే, శుక్లపక్షం అని వస్తుంది కదా, ఆషాఢ మాసంలో ఏ మంత్ లో సెలబ్రేట్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్స్ లో చాలా సార్లు అడిగారండి. ఇప్పుడు ఎస్ఎస్సిలో మాత్రమే కదా, ఈవెన్ రైల్వేస్ ఎగ్జామినేషన్స్ అయినా, ఏ ఎగ్జామినేషన్ లో అయినా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్ లో ఆషాఢ మాసం, మనకి ఆషాఢ మాసం ఇప్పుడు ఆల్రెడీ 2 days ago ఏమో ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. అంటే పెళ్లిళ్ళ సీజన్ ఆషాఢ మాసం అని అంటే. అండ్ ఈ మంత్ లో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో సెకండ్ లూనార్ డే రోజు ఈ ఫెస్టివల్ ని స్టార్ట్ చేస్తారనమాట. దీన్నే గుండీచా యాత్ర అని కూడా అంటారు. రథయాత్ర, గుండీచా యాత్ర, చారియట్ ఫెస్టివల్ అన్ని కూడా దీని పేర్లే. గుండీచా యాత్ర అని ఎందుకు అంటారు అని అంటే ఈయన జగన్నాథుడు పూరి నుంచి గుండీచా అన్నటువంటి ప్లేస్ లో గుండీచా మందిర్ అని చెప్పేసి ఆ టెంపుల్ ఉందనమాట. అక్కడ నుంచి ఆ ప్రాంతానికి ఆయనతో పాటు ఆయన ఎల్డర్ బ్రదర్ అయినటువంటి బాలభద్ర, ఆయన సిస్టర్ అయినటువంటి సుభద్ర, చెల్లెలు సుభద్ర, అన్నయ్య బాలభద్ర అండ్ అదే విధంగా జగన్నాథుడు, వీళ్ళ ముగ్గురు కలిసి పూరి నుంచి మనకి గుండీచా అన్నటువంటి ప్రాంతం వరకు రథంలో వెళ్తా ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు స్టే చేసి మళ్ళీ పూరికి వెనక్కి తిరిగి వస్తారనమాట. అదే 9 day ఫెస్టివల్. అయితే మన కృష్ణుడు చేయాల్సినటువంటి 12 యాత్రలలో ఇది వన్ ఆఫ్ ద యాత్రాస్. తర్వాత ఆయన అంటే ఒక స్టోరీ ప్రకారం, ఒక లెజెండ్ ప్రకారం ఆయన ఇంద్రలోకానికి ప్రవేశించడానికి ఇక్కడ భూలోకంలో 12 యాత్రల్ని కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళాలి. ఆ 12 యాత్రల్లో భాగంగానే ఈ యాత్రని కూడా కంప్లీట్ చేస్తారనమాట. ఈ యాత్రలో మనకి ఇక్కడ 3 different కలర్స్ ఆఫ్ రథాలు కనిపిస్తున్నాయి కదండి. ఒకటి ఎల్లో రెడ్ కలర్. ఈ ఎల్లో రెడ్ కలర్ రథము ఎవరిది అని అంటే కృష్ణుడిది, జగన్నాథుడిది. అదేవిధంగా బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ రథం ఎవరిది అని అంటే సుభద్ర గారి రథం బ్లాక్ కలర్. గ్రీన్ కలర్ రథం వచ్చేసి బాలభద్ర గారి రథం గ్రీన్ కలర్. రెడ్ కలర్ అన్నది క్వైట్ కామన్. రెడ్ కలర్ తో పాటు ఇక్కడ గ్రీన్, బ్లాక్, ఎల్లో ఇవి ఉన్నాయి కదా, అది డిఫరెన్స్ అనమాట. ఎవరెవరి రథం ఏ కలర్ అట్లా కూడా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో అడగొచ్చు. కాబట్టి ఈ 3 రథాలలో వాళ్ళని
ఊరేగిస్తూ ఉంటారు 9 days. ఆ ఊరేగింపే నథింగ్ బట్ రథయాత్ర. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారంటే ఒడిశాలో సెలబ్రేట్ చేస్తారు. 9 రోజులు సెలబ్రేట్ చేస్తారు. ఎవరెవరు వెళ్తారు ఆ రథంలో కూర్చొని ఎవరిని ఊరేగిస్తారంటే వీళ్ళ ముగ్గురిని ఊరేగిస్తారు. అండ్ ఒడిశాలో సెలబ్రేట్ చేసేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ పేరు వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ రజా పర్బ. రజా పర్బ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఒడిశా. అయితే రజా పర్బ అన్నటువంటి ఫెస్టివల్ ఎవరికి ప్రతీకగా సెలబ్రేట్ చేస్తారు అని అంటే మదర్ గాడెస్, అంటే అర్త్ గాడెస్, అర్త్ మదర్ గాడెస్ అని ఆవిడకే పేరు. అర్త్ భూమి దేవత, ఆ భూమి దేవతకి ప్రతీకగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి అంబుబచి మేళా అని చెప్పేసి అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు కదండి. అంబుబచి మేళా కామాఖ్య టెంపుల్లో అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు 3 రోజులు. అది కూడా ఈ జూన్ మంత్ లోనే సెలబ్రేట్ చేస్తారు, సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల ఫెస్టివల్. సేమ్ ఇక్కడ రజా పర్బ ఫెస్టివల్ కూడా 3 రోజులు సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఏ విధంగా అయితే మెన్స్ట్రువల్ సైకిల్ అని చెప్పేసి 3 రోజులు అమ్మాయిలకి ఎలాగైతే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుందో, అంటే దే బ్లీడ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆ 3 days, ఇక్కడ భూమి మదర్ గాడెస్ అయినటువంటి భూమి ఆవిడనే అదితి అని కూడా ఆవిడకే పేరు. రజా పర్బ ఆవిడ మెన్స్ట్రుయేట్ అవుతారు కాబట్టి ఆ 3 days తర్వాత ఆ ఐడల్ ని కడిగేసి ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దట్ ఈస్ రజా పర్బ ఫెస్టివల్. ఇట్ ఈస్ ఆల్సో సెలబ్రేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఒడిషా. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఒడిషా. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా సేమ్ ఈ మిడ్ జూన్ లోనే సెలబ్రేట్ చేస్తారు ఆ ఫెస్టివల్ కూడా, రజా పర్బ 3 days ఫెస్టివల్. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కటార్గమా ఈసలా ఫెస్టివల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ సీలోన్. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, 2 క్యాపిటల్ సిటీస్ ఉంటాయి. ఒకటి జయద్వరేపు కొట్టే అండ్ ఇంకొక క్యాపిటల్ కూడా ఉంది కొలంబో. కొలంబో ఈజ్ అనదర్ క్యాపిటల్ సిటీ. శ్రీలంకన్ రూపీ వచ్చేసి దాని కరెన్సీ. అండ్ మనకి ఇండియా మ్యాప్ చూస్తే మీరు టియర్ డ్రాప్ ఇన్ ఇండియన్ ఓషన్, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా, ఇటు సైడ్ అరేబియన్ సీ, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇటు సైడ్ ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఈ ఇండియన్ ఓషన్ లో ఇది శ్రీలంక, నథింగ్ బట్ టియర్ డ్రాప్ ఇన్ ఇండియన్ ఓషన్ అని కూడా దానికి పేరు. రైట్, ఇది వచ్చేసి ఈ ఫెస్టివల్ ఎవరికి ప్రతీకగా సెలబ్రేట్ చేస్తారంటే గాడ్ స్కంద. గాడ్ స్కంద మనకి ఈవెన్ హిస్టరీలో మీరు చూసుకున్నట్లయితే ఏన్షియంట్ హిస్టరీలో గుప్తాస్ టైం పీరియడ్ లో లాస్ట్ రూలర్ అమాంగ్ ద గుప్తాస్ స్కంద గుప్తా అని కొన్ని సోర్సెస్ చెప్తాయి. అదేవిధంగా అది కాదు విష్ణుగుప్త అని కూడా కొన్ని సోర్సెస్ చెప్తాయి. స్కంద అట్లా కూడా ఆయన ఇంపార్టెంట్. స్కంద వచ్చేసి దేవుడు, ఆయన పేరు స్కంద. కటారగమ దేవియో అని చెప్పి వాళ్ళ భాషలో పిలుస్తారు. కటారగమ దేవియో అట్లా వచ్చింది కటారగమ అని పేరు. గాడ్ స్కంద ఆయనకి అంకితమైనటువంటి ఫెస్టివలే ఇది. ఆ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ యూనిటీ అమాంగ్. ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవరెవరికి మధ్య ఈ ఫెస్టివల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంటే హిందూస్, బుద్ధిస్టులు, అదేవిధంగా ముస్లిమ్స్. హిందూస్, ముస్లిమ్స్, బుద్ధిస్టులు ఈ 3 తెగల వాళ్ళు, 3 జాతుల వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫెస్టివలే ఈ ఫెస్టివల్. జనరల్ గా ఒక ఫెస్టివల్ వచ్చేసి హిందూస్ కి కానీ, ముస్లిమ్స్ కి కానీ, ఇప్పుడు క్రిస్టియన్స్ కి కానీ, బుద్ధిస్టులకు కానీ స్పెషల్ గా ఉంటుంది ఒక ఫెస్టివల్ అని అంటే. ఇప్పుడు మనము దసరా అన్నాం అనుకోండి, హిందూ సెలబ్రేట్ చేసుకుంటారు. బక్రీద్, ఈదుల్ అదా అని చెప్పేసి అని అంటాం, దాన్ని ముస్లిం సెలబ్రేట్ చేసుకుంటారు. రంజాన్ అని చెప్పేసి అది కూడా ముస్లిం సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్టియన్స్ వచ్చేసి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, అదేవిధంగా క్రిస్మస్, ఇట్లా రకరకాల ఫెస్టివల్స్ ఉంటాయి కదండి. అలా కాకుండా ఇక్కడ ఈ ఫెస్టివల్ వచ్చేసి దీని యునిక్నెస్ వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అని అంటే హిందూ సెలబ్రేట్ చేసుకుంటారు, బుద్ధిస్టులు, ముస్లిమ్స్ అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఒక్కొక్క రిలీజియన్ లో ఒక్కొక్క పేరుతో ఆ రిలీజియన్ లో సేమ్ ఈ ఫెస్టివల్ జరిగేటప్పుడే వాళ్ళ రిలీజన్ కి తగ్గట్టు ఆ పేర్లని, ఆ గాడెసెస్ ఆ పేర్లతో వీళ్ళని పూజించి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. బుద్ధిస్టులు ఏమని సెలబ్రేట్ చేస్తారని అంటే కటారగమ దేవియో అని చెప్పి బుద్ధిస్టులు ఆ పేరుతో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ముస్లిమ్స్ వచ్చేసి హజరత్ ఖిజిర్ అన్నటువంటి పేరుతో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ముస్లిమ్స్, బుద్ధిస్టులు, హిందూస్ కూడా సేమ్. హిందూస్ ఇంకొక పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారండి, వేరే పేరు ఉంటుంది. బుద్ధిస్టులు అయితే మాత్రం కటారగమ దేవియో, ముస్లిమ్స్ వచ్చేసి హజరత్ ఖిజిర్. ఇట్లా 3 డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఏకైక ఫెస్టివల్, దట్ టు ఫ్రమ్ శ్రీలంక, దట్ ఈస్ కటారగమ ఈసలా ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ కూడా రీసెంట్ గానే
బిగాన్ అయింది. సమ్ డిసీజ్ సమ్ 14-day ఫెస్టివల్ లాగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. పిలిగ్రిమ్స్ వచ్చేసి ఈ ఫెస్టివల్లో పాదయాత్ర చేస్తూ ఉంటారనమాట. పాదయాత్ర అంటే తెలుసు కదండి, పాదాల మీద నడిచే యాత్ర. అట్లా పాదయాత్ర ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అది తెలియకుండానే వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ నడుస్తారంటే ఆల్మోస్ట్ సమ్ 500 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది దాని యూనిక్నెస్. రైట్, నెక్స్ట్ వన్ అంబుబచ్చి మేళా. ఇందాకే మనం డిస్కస్ చేసాం కదండి, ఒడిశాలో రజా పర్వ ఎలాగైతే ఉంటుందో అస్సాంలో అంబుబచ్చి మేళా సిమిలర్ గా ఉంటుంది. ఈ మేళా అన్నది 4 రోజులు సెలబ్రేట్ చేస్తారు. అంటే 4 రోజులని ఎందుకు అన్నాము అనంటే 3 days ఆ కామాఖ్య టెంపుల్ ఏదైతే ఉందో, కామాఖ్య టెంపుల్, ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ లో ఇదే క్వశ్చన్ అడిగారండి. అంబుబచ్చి మేళా ఏ దేవతకి, ఏ టెంపుల్లో ఈ అంబుబచ్చి మేళా ఆ దేవతకి ప్రతీకగా సెలబ్రేట్ చేస్తారు? కామాఖ్య టెంపుల్. 3 రోజుల పాటు ఆ కామాఖ్య టెంపుల్లో ఉన్నటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత మెన్స్ట్రువేట్ అవుతారు. ఆవిడ పేరే కామాఖ్య. షీ మెన్స్ట్రువేట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సంవత్సరానికి ఒక్కసారి మెన్స్ట్రువేట్ అవుతారు. ఈవెన్ దాంట్లో ఆ ఐడల్ ఎలా ఉంటుంది అనంటే యోని కల్ట్, ఫాలికల్ట్ అని చెప్పేసి మనకి ఐవిసి పీరియడ్ లో ఉంది. యోని అంటే ఏంటి? ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గన్. మేల్స్ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి ఫాలస్, దానినే పీనస్ అని కూడా అంటాం. వాటిని పూజించేటువంటి సంప్రదాయం ఎప్పటి నుంచి ఉందంటే ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఉంది. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ టైం పీరియడ్లో ఈ 3 days సంవత్సరానికి, ఇప్పుడు జనరల్గా అయితే అమ్మాయిలు ఎవ్రీ మంత్ మెన్స్ట్రువేట్ అవుతారు, కానీ ఇక్కడ దేవత కాబట్టి సంవత్సరంలో 3 రోజులు మాత్రమే మెన్స్ట్రువేట్ అవుతారు. ఆ 3 రోజులు గుడి తలుపుని క్లోజ్ చేసి పెడతారనంట. అంటే ఆ యోని నిజంగానే రెడ్ కలర్ ఊజ్ అవుట్ అవుతుంది అని కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అయితే దీన్ని ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? అస్సామీస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఆహార్ అన్నటువంటిది అస్సామీస్ వాళ్ళ భాషలో ఆహార్ మంత్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? June 22 నుంచి June 26. 4 రోజులు సెలబ్రేట్ చేస్తారు కదా ఈ నెలలో. ఫస్ట్ 3 days మాత్రం గుడి తలుపులు క్లోజ్ చేస్తారు. 4th day మాత్రమే పిలిగ్రిమ్స్ వాళ్ళందరూ విజిట్ చేయటానికి ఉంటుంది. 4వ రోజు గుడి తలుపులు తెరిచి వీళ్ళందరూ ఆ దేవతని పూజిస్తారనమాట. దీనినే ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే మహాకుంభ్ ఆఫ్ ద ఈస్ట్. మనకి నార్త్ ఈస్ట్ లోనే కదండి అస్సాం ఉండేది. మహాకుంభ్ మనకి నార్త్ లో అయితే కుంభమేళా అని జరుగుతుంది. మహాకుంభమేళా రీసెంట్ గానే జరిగింది కదా డిఫరెంట్ ప్లేసెస్ లో, ఉత్తరప్రదేశ్ ఎస్పెషల్లీ. అట్లా ఈస్టర్న్ రీజియన్ లో మహాకుంభ్ అని చెప్పేసి దీనికి పేరు. దేనికి? అంబుబచ్చి మేళా. అంబుబచ్చి మేళా ఏ టైప్ ఆఫ్ ఫెస్టివల్? మెన్స్ట్రువేట్ అయ్యేటువంటి ఫెస్టివల్. ఎవరికి ప్రతీకగా సెలబ్రేట్ చేస్తారంటే గాడెస్ కామాఖ్య, ఆవిడ మెన్స్ట్రువల్ సైకిల్ ని సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్. ఎక్కడండి అని అంటే అస్సాం క్యాపిటల్ సిటీ వచ్చేసి డిస్పూర్. రైట్, నెక్స్ట్ వన్ ద హెమిస్ ఫెస్టివల్. అస్సాంలో సెలబ్రేట్ చేసేటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటండి? దట్ ఈస్ బిహు. బిహు అన్నటువంటిది బోత్ ట్రైబ్ అండ్ ఫెస్టివల్ పేరు కూడా. బిహు ఫెస్టివల్ ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. రైట్, హెమిస్ ఫెస్టివల్ 2025. హెమిస్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అంటే లడాక్ లో. ఎస్పెషల్లీ బుద్ధిస్టులు సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫెస్టివల్ పేరే హెమిస్ ఫెస్టివల్. ఎవరికి ప్రతీకగా సెలబ్రేట్ చేస్తారు? ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు అంటే 2 రోజులు సెలబ్రేట్ చేస్తారు ఈ ఫెస్టివల్ ని. ఎవరి పుట్టినరోజు అని అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు పద్మ సంభవ. ఆయన పుట్టినరోజునే సెలబ్రేట్ చేస్తూ ఈ ఫెస్టివల్ ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఆయనకే ఇంకొక పేరు ఏంటి అని అంటే గురు రిన్పోచే అని కూడా ఆయనకే పేరు. టిబెటన్ బుద్ధిజం లో ఈయనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఏంట విశిష్టమైన స్థానం అనంటే మనకి బుద్ధిజం లో వజ్రయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం అని చెప్పి 3 తెగలుగా విడిపోయాయి. హీనయాన, మహాయాన, వజ్రయాన. దాంట్లో వజ్రయాన బుద్ధిజం ఇప్పుడు ఇట్లా తెగలుగా విడిపోయిన తర్వాత, సెక్ట్స్ గా డివైడ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దాంట్లో మోక్షం ఒక్కొక్క విధంగా లభిస్తుంది. వజ్రాయన బుద్ధిజంలో మోక్షం, సాల్వేషన్ అనేది ఏ విధంగా లభిస్తుంది అని అంటే త్రూ సెక్సువల్ ఇంటర్ కోర్స్, ఇంకొకటి మంత్రతంత్రాలు నేర్చుకోవడం వల్ల. ఈ 2 పద్ధతుల ద్వారా లభిస్తుంది. అది వాళ్ళ బిలీఫ్ అనమాట, వజ్రాయన బుద్ధిజంలో బిలీఫ్. ఆ వజ్రాయన బుద్ధిజం ని ఇక్కడ టిబెట్ రీజియన్ లో ఎక్కువ పాపులరైజ్ చేసింది ఎవరు అనంటే ఈయనే గురు పద్మ సంభవ. ఆయన పుట్టినరోజు సందర్భంగానే 2 రోజులు ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. ఇది చాలా సార్లు అడిగారు, ఎవరి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, ఎన్ని రోజులు సెలబ్రేట్ చేస్తారు, ఏ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తారు? లడాక్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆయనకి ఇంకొక పేరు ఏంటి అనంటే 2వ బుద్ధగా, 2nd బుద్ధగా ఆయనకే పేరు. రీసెంట్ గా
రీసెంట్గా ఈ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ని ఆల్రెడీ సెలబ్రేట్ చేశారు జూన్ మంత్లో, నాట్ ఫ్రమ్ 16 to 29 కదండి, దిస్ ఇస్ 2 day ఫెస్టివల్. కాకపోతే 16 to 29 వీళ్ళు వేరే యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ని దీంట్లో భాగంగా సెలబ్రేట్ చేశారు. హెమిస్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అంటే దట్ ఈస్ అట్ లడాక్, రైట్. లాస్ట్ వన్ సావ్ జావ్ ఫెస్టివల్. ఈ సావ్ జావ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి? దట్ ఈస్ సెలబ్రేటెడ్ అట్ గోవా. గోవాలో సావ్ జావ్ అన్నటువంటి ఫెస్టివల్. వాళ్ళ భాషలో సావ్ జావ్ అని అంటే మీనింగ్ ఏదో ఉందండి, చదివాను కానీ నేను మర్చిపోయాను. సావ్ జావ్ ఫెస్టివల్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు, ఎవరికి డెడికేట్ చేసి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారంటే సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్. ఈయన స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే, మనకి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసిన జీసస్ క్రైస్ట్కి బ్యాప్టిజం ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అనంటే సెయింట్ జాన్. ఆయనకి బ్యాప్టిజం ఇప్పించినటువంటి పర్సనాలిటీగా ఈయన చెప్తారు. అట్లా ఆయన్ని సెలబ్రేట్ చేసి ఆయన కమెమరేట్ చేస్తే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. దీంట్లో భాగంగానే బోట్ ఫెస్టివల్స్ ఉంటాయి. అదేవిధంగా అబ్బాయిలు అయితే వెల్స్లోకి, చిన్న చిన్న పాండ్స్లోకి, లేక్స్లోకి దూకి ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ సర్వింగ్ ఆఫ్ ఫెనీ, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఈ ఫెనీ అన్నటువంటి దానికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. ఇట్ ఈస్ ఆల్కహాల్ డ్రింక్. దీన్ని ఎట్లా తయారు చేస్తారు అంటే, ఈ ఆల్కహాల్ డ్రింక్ ని అక్కడ కొన్ని ప్లాంట్ బేసిస్ అవి దొరుకుతాయి. దాన్ని బాగా బాయిల్ చేసి కొన్ని స్పెషల్ కుండలు ఉంటాయి. కళ్ళు ఎలాగైతే, సారా ఎలాగైతే కాస్తారో అలా ఆ కుండల్లో వీటిని బాగా బాయిల్ చేసి కొన్ని డేస్ పక్కన పెట్టేసి తర్వాత బాటిల్ చేసి అమ్ముతారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫెనీ. లోకల్ లెవెల్లో దొరికేటువంటి ఆల్కహాల్. దానికి రీసెంట్గా జిఐ ట్యాగ్ కూడా వచ్చింది ఫ్రమ్ గోవా. అది కూడా వీళ్ళు పంచుకుంటూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. June 24th దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఫెస్టివల్ని, రైట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫెస్టివల్స్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జూన్. అంటే మేజర్ ఫెస్టివల్స్ చెప్పాను నేను ఇక్కడ. నేషనల్ లెవెల్లో ప్రామినెన్స్ ఉన్నటువంటి ఫెస్టివల్స్ అంటే ఒక స్టేట్ లేదా యూటీ అంటే మన నేషనల్ లెవెల్లో, అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జూన్ మంత్ సెలబ్రేట్ చేసినప్పుడు ఈ ఫెస్టివల్ గురించి చెప్పాను. ఇంకా ఫర్దర్గా మనం జూన్ మంత్ ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ఫెస్టివల్స్. మీకు తెలుసు కదండి. ఇక్కడ నుంచి ఇంకా మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఫెస్టివల్స్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మేజర్ ఫెస్టివల్స్ అన్ని కూడా డిఫరెంట్ రిలీజియన్స్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ ఫెస్టివల్స్ అన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. SSC CGLలో ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో ఫెస్టివల్స్ గురించి, వాటి గురించి కూడా నేను తప్పకుండా డిస్కస్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ ఆర్ అప్కమింగ్ వీడియో దట్ మే బి ఆన్ మండే నుంచి SSC CGL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, ఫస్ట్ మనం హిస్టరీతో బిగిన్ చేద్దాం. ఇండియన్ హిస్టరీ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ ఇయర్స్లో అని చెప్పి రోజుకి కొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. దాని గురించి స్పెషల్ వీడియోస్ చేస్తాను. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన యాప్ కూడా ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. AP హైకోర్టు వాళ్ళ కోసం మన స్పెషల్ కోర్స్ కూడా ఉంది, అది కూడా ఎవరికైనా కావాలి అంటే అవైల్ చేసుకోండి. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ Learners Pro by Reshma, and thank you.